మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తున్నారు. ఉదయం 11:30 విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జగన్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో యూరోప్ వెళ్లారు జగన్. ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో నవంబర్ 21లోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఒక రోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తున్నారు జగన్. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టుకు వస్తున్నారు. ఉదయం 11:30 కల్లా కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్, గుడ్ మార్నింగ్. ఇక చెప్పండి, జగన్ దాదాపు 6 ఏళ్ల తర్వాత కోర్టుకు రావడం జరుగుతోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజ్ కుమార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టులో ఉదయం 11:30 గంటలకు హాజరు కాబోతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈయన నాంపల్లి కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరు కాబోతున్నారు. నిజంగా అక్రమాస్తుల కేసులో ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్నప్పుడు 6 ఏళ్లు కోర్టుకు హాజరు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే సాధారణంగా కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు ఒక వాయిదాకి వెళ్లకుండా ఉండాలంటేనే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. అలాంటిది దాదాపు కొన్ని వందల కోట్ల విలువ చేసిన అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఆయన పైన గతంలో 16 నెలలు జైల్లో కూడా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు నాంపల్లి కోర్టుకు వెళ్లకుండా ఆయన బెయిల్ పిటిషన్ మీదే బయట ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఈ రోజు మళ్ళీ ఆయన కోర్టు మెట్లెక్కబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా వ్యక్తిగత మినహాయింపు నుంచి ఆయన రద్దుకు సంబంధించి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. 2020 జనవరి 10న ఆయన సిబిఐ కోర్టుకు చివరిసారిగా వెళ్లారు. అంటే అప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన సీఎం గా ఎన్నికల్లో విజయం సాధించి సీఎం గెలిచిన తర్వాత కూడా ఒకసారి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు సీఎం గా పనిచేస్తున్నప్పుడు ఆ సీఎం పవర్స్ ని వినియోగించి చాలా అధికారిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పి ఆయన కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఆయన కోర్టుకు వెళ్లకుండా ఆ వాయిదా పిటిషన్లు వేసుకుంటూ కేసుని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పటిదాకా కూడా కనిపిస్తుంది. ఓకే దుర్గాప్రసాద్, అయితే 6 ఏళ్ళ దాకా ఆయన వెళ్ళలేదని చెప్తున్నారు. అయితే అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వ బాధ్యత ఉంది, అందుకే వెళ్ళలేదని కూడా జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఏమంటారు? ఖచ్చితంగా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఆయన పనిచేస్తున్న టైంలో కోర్టుకు వెళ్ళలేదు. ప్రతి ఫ్రైడే ఆయన అప్పుడు కోర్టుకు వెళ్ళేవారు. ఆ కేసుకు సంబంధించి సీఎం గా గెలిచిన తర్వాత కూడా ఫ్రైడే వెళ్లాల్సి ఉండేది. సరిగ్గా ఫ్రైడే రోజునే ఏదైనా బహిరంగ కార్యక్రమాలు కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమం కూడా పెట్టుకుని దాన్ని అడ్డుగా చూపించి ఆయన కోర్టుకు వెళ్ళేవారు కాదు. అంటే సీఎం గా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కొన్ని వందల కోట్ల విలువ చేసే ఆస్తుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఆయన నిందితుడా కాదా అనే విషయాన్ని. అయితే సీఎం పవర్స్ ని అడ్డు పెట్టుకుని ఆయన కావాలనే పనిగొట్టుకుని ఏ రోజైతే కోర్టుకు వెళ్లాల్సి ఉందో ఆ రోజే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకుని దాన్ని సాకుగా చూపించి ఆ కోర్టు నుంచి అనుమతి తీసుకుని కోర్టుకు వెళ్ళేవారు కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సీఎం గా ఆ అధికారం కోల్పోయి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ఎప్పటి వరకు కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అంటే అప్పట్లో సీఎం గా ఉన్నారు కాబట్టి వెళ్ళలేదు. మరి 1.5 సంవత్సరంలో సీఎం గా లేరు, ఆయన నార్మల్ ఖాళీగానే ఉన్నారు. ఎందుకు మరి 1.5 సంవత్సరం కోర్టుకు వెళ్ళలేదు, తప్పించుకున్న విషయం పైన కూడా ఆ ప్రజల్లో కాస్తంత అనుమానం రేకెత్తించే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఎట్టకేలకు ఈ రోజు కోర్టుకు వెళ్ళబోతున్నారు. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్ళడం ఒక అందరికి కూడా కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే కేసుకు సంబంధించి పరిశీలిస్తే 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు విచారణ జరుగుతూ వస్తుంది. దాదాపు 31 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. అటు సిబిఐ గాని ఈడీ గాని ఆంధ్ర తెలంగాణ పోలీస్ స్టేషన్లలో మొత్తం 31 కేసులు క్రిమినల్ కేసులు ఆయనకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చాపర్ల కొనుగోలు విషయాల్లో కానీ
కంపెనీలకు అప్పగించిన భూముల విషయాల్లో కానీ ఇవన్నిట్లో అవినీతి జరిగిందని చెప్పి అప్పట్లో సిబిఐ ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆ కోర్టుకు సబ్మిట్ చేసింది. దానిపైన ప్రజెంట్ విచారణ జరుగుతుంది. తీర్పు వచ్చాక తెలుస్తుంది ఏం జరుగుతుందనే విషయం. ఓకే దుర్గాప్రసాద్, ఇక జనరల్గా మన కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి లేకపోతే న్యాయవాదుల నిర్ణయం బట్టి అక్కడ ఉండాల్సి వస్తుంది. అయితే మన జగన్ మాత్రం నేను అరగంటే ఉంటాను, గంటే ఉంటానంటూ షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇది ఖచ్చితంగా ఇది చాలా అందరిని ఆశ్చర్యానికి గురిచేసే విషయం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా న్యాయస్థానం ముందు అందరూ సమానమే. అది సీఎం అయినా పిఎం అయినా న్యాయస్థానం ముందు అందరూ సమానంగానే ఉంటాం. వన్స్ న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతసేపు ఉంటాము, ఎంతసేపు జరుగుతుందనే విషయం కంప్లీట్ గా అక్కడ ఉన్న న్యాయమూర్తి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇండియాలో ఆ కోర్టుకున్న ప్రయారిటీ అట్లాంటిది. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11:30 గంటలకు ఆ కోర్టుకు వెళ్ళబోతున్నాను, 12:30 గంటలకు తిరిగి కోర్టు నుంచి బయటికి రాబోతున్నాను అని చెప్పేసి ఒక షెడ్యూల్లో విడుదల చేశారు. అంటే దాదాపు గంట సేపు మాత్రమే కోర్టులో ఉంటారంటే కూడా షెడ్యూల్ ఇచ్చింది. అంటే అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆ కోర్టులో ఎంతసేపు ఉంటారు, ఎంతసేపట్లో బయటకు వస్తారనే విషయం కూడా కోర్టు అనుమతి లేకుండా, కోర్టు నిర్ణయం లేకుండా అలా ప్రకటించొచ్చా అనే విషయం పైన కూడా సోషల్ మీడియాలో సెటైరికల్ గా ఒక వైరల్ అవుతున్న పోస్టులు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.